ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, మరి వేదిక మీద ఉన్నటువంటి కడప పార్లమెంటు గౌరవ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు రఘురామరెడ్డి గారికి, మరియు శాసనమండలి సభ్యులు రమేష్ గారికి, మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నా పరిచయం నియోజకవర్గంలో అక్కర్లేదని భావిస్తూ, అయినప్పటికీ కూడా మళ్ళా నేను నా పరిచయంతోనే ఈ మీడియా సమావేశాన్ని కొనసాగించాలనుకుంటున్నా. నా పేరు నేట్లపల్లి శివరాం. నేను తెలుగుదేశం పార్టీలో జిల్లా అధికార ప్రతినిధిగా గత 15 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తూ ఉన్నా. నేను విద్యార్థి నాయకుని దశ నుంచే సమైక్యాంధ్ర ఉద్యమకారునిగా ఉన్నప్పటి నుంచే తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ఈ 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన. అయితే 2010లో 11లో మైదుకూరు నియోజకవర్గానికి ఛార్జీ తీసుకున్నటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు, నేను కులం చూసి ఆ రోజు పార్టీలో కొనసాగల, నేను పార్టీలో ముందు కొనసాగుతున్న తర్వాత ఇక్కడ సుధాకర్ యాదవ్ గారు వచ్చారు కాబట్టి అదే క్రమరీతిన పార్టీలో కొనసాగిన. మరి 2014, 2019 మా నంద్యాలంపేట అంటే జీవి సత్రం మా నంద్యాలంపేట బూత్లో 118 అనే బూత్లో మా కష్టాన్ని మా ఫలితాన్ని చూపించాం. అక్కడ ఆ బూత్ ఏకగ్రీవం అయ్యేదానికి మా కుటుంబ సభ్యులందరి సహకారంతో 2 దఫాలుగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చాం సుధాకర్ యాదవ్ గారికి. మరి అయినప్పటికీ సుధాకర్ యాదవ్ గారి నైజం ఎట్లా ఉందంటే, ఇక్కడ కులంతో రాజకీయం చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఆయన ఉన్నాడు. పోనీ కులంతో రాజకీయం చేయదలుచుకున్నా కులంలో కానీ వివిధ రకాల బీసీలలో కానీ, అంటే ఇవాళ మైదుకూరు నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణ్స్ ఉన్నారు, సగర ఉన్నారు, ఉప్పర ఉన్నారు, కుమ్మర ఉన్నారు, యాదవ సామాజిక వర్గంతో పాటు అనేక బీసీ ఉపకులాలు ఉన్నాయి. ఏ ఒక్క బీసీ కులానికి కూడా ఆయన నాయకత్వంలో మరొకరి నాయకత్వంగా పెంపొందించింది లేదు, తయారు చేసింది లేదు, కేవలం ఓట్ బ్యాంక్గానే చూస్తూ ఉన్నాడు. మరి ఇన్ని రకాలుగా పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని ప్రధానంగా రాజీనామా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ అసమర్థునికి, ఒక అవినీతి పరునికి, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, అరే మీరు తెలుగుదేశం పార్టీ కాదు పనిచేయాల్సింది, నాకు భజన చేస్తేనే మీకు పార్టీలో ప్రముఖ స్థానం అని చెప్పి ఈరోజు సుదీర్ఘకాలం పాటు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి లీడర్లను అనగదొక్కుతూ ఇక్కడ సుధాకర్ యాదవ్ రాజకీయం చేస్తూ ఉన్నారు. సోదరులారా, ఉదాహరణ చెప్తా, దయచేసి అందరూ కూడా ఒక 5 మినిట్స్ ఉండాలా. ఇక్కడ దూరు మండలంలో గురువయ్య యాదవ్ ఎక్స్ఎంపీపీ సుధాకర్ యాదవ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు 85లో నీ బతుకురీత్యా ఎక్కడో వివిధ రాష్ట్రాల్లో పనులు చేసుకున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ గురవయ్య యాదవ్ అనేటువంటి వ్యక్తి మండల్ ప్రెసిడెంటు, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రామారావు గారి పక్కలోనే కూర్చొని ప్రోటోకాల్ అధిరోహించినటువంటి వ్యక్తి గురవయ్య యాదవ్. మరి ఆయన్ను రాజకీయంగా ఏం చేశావని అడుగుతా ఉన్నా. ఒకానొక దశలో ఇక్కడ పోరుమాల దగ్గర ఉన్నటువంటి మధ్యమాన గురప్పస్వామి దగ్గర వాళ్ళ మనవరాలు పుట్టి వెంట్రుకలుంటే ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కూర్చున్నటువంటి సందర్భంలో, ఏం పెద్ద అయినా సుధాకర్ యాదవ్ గారిని ఏమైనా ఇన్వైట్ చేశావంటే, సుధాకర్ గారు వినండి, ఇది ఏం పెద్ద అయినా సుధాకర్ యాదవ్ గారిని ఇన్వైట్ చేశామంటే ఆయన బహుశా క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. శివరాం, దయచేసి సుధాకర్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పేరు ఇక్కడ ఉచ్చరిస్తే నా ఆయుష్ ఇంకొంచెం తగ్గుద్ది, అతని పేరు దయచేసి కూడా ఉచ్చరించద్దని పలికినాడు. అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించినటువంటి వ్యక్తిని, బహుశా గురవయ్య యాదవ్ అంటే నియోజకవర్గంలో యాదవులకు ఒక గౌరవం, ఏ సమస్య వచ్చినా ఆయన అడుగుజాడలు నడిచేటువంటి సామాజిక వర్గం, అటువంటి వ్యక్తిని రాజకీయంగా ఏం చేశావు, భూస్థాపితం చేశావు. మరి అదేవిధంగా కాజీపేట మండలానికి సంబంధించి భూమాయిపల్లె మల్లె ఓబయ్య ఏం చేశావు? భూమాయిపల్లె ఓబయ్యను నువ్వు కాజీపేటలో అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పర్యటన నువ్వు చేయించుకోలేక ఓబయ్య యాదవ్ సహాయాన్ని కోరిన, ఓబయ్య కాజీపేటలో ఎట్లో గట్ట ప్రోగ్రాం చేయంటే కష్టాన్ని నిష్ఠూరాలు వనొచ్చి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కాజీపేటలో నీకు ముఖ్యమంత్రి ప్రోగ్రాం చేసి సక్సెస్ చేసినటువంటి వ్యక్తిని నువ్వేమన్నావు? లాస్ట్కు నా డబ్బుతో నువ్వు రాజకీయం చేస్తావంటావా? రాజకీయం చేయాలంటే పెళ్ళాం పుస్తలు అమ్ముకొని చేయాలంటావా? నువ్వు రాజకీయం గురించి మాట్లాడతావా? నువ్వు కులానికి ఉద్ధరిస్తావా? మరి ఈ వేదిక ద్వారా
నాకు కుటుంబ పరంగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఓన్ బ్రదర్ గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నా. ఇది మాట్లాడిన తర్వాత నాకు ప్లస్ అయిద్దో మైనస్ అయిద్దో కానీ మా ఓన్ బ్రదర్ గురించి కూడా మాట్లాడుకున్నా. సుధాకర్ యాదవ్ గారు, ఈరోజు మీకు ఈ రాజకీయ స్థితి, ఈ స్టేటస్ వచ్చిందంటే పరోక్షంగా మా సోదరుడు కూడా కారణమని నేను చెప్తా ఉన్నా. యనమల రామకృష్ణారెడ్డి పెట్టుకొని ఈరోజు నువ్వు రాజకీయంగా చక్రం తిప్పుతున్నావు. మరి ఆ రామకృష్ణతో వియ్యంకులయ్యేదానికి ప్రధాన కారకుడు మా బ్రదర్. ఆయన రాజకీయ స్టేటస్ ఏం చేశావు ఈరోజు అని అడుగుతా ఉన్నా. అంటే సుధాకర్ యాదవ్ గారి నైజం ఏంటంటే దుర్మార్గుడు. నియోజకవర్గంలో ఏ కులంలో కూడా నాయకుడు అనేవాడు తయారు కాకూడదు. నియోజకవర్గంలో ఎవరు కూడా మండల్ లీడర్ ఉండకూడదు, సెకండ్ లీడర్ ఉండకూడదు, అది నేనే ఉండాలనేటువంటి దుర్మార్గమైనటువంటి నైజం సుధాకర్ యాదవ్ది. మరి ఇటువంటి వ్యక్తి కింద ఏ కులము కూడా రాజకీయంగా ప్రయోజనం అనకూడదు, నాయకత్వంగా తయారయ్యేదానికి అవకాశం లేదు. మరి ఇటువంటి స్థితిని ప్రతి వ్యక్తికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. నేను నియోజకవర్గంలో హైలీ ఎడ్యుకేటెడ్, నా క్వాలిఫికేషన్ ఎంఏ, ఎంహెచ్ఆర్ఎం, బీఈడి, ఎల్ఎల్బి. మరి సమైక్యాంధ్ర ఉద్యమంలో 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయనకు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారికి కూడా తెలియాలా. 2009లో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తామంటే మొట్టమొదటిసారిగా జిల్లాలోనే విద్యార్థి నాయకత్వాన్ని బుధాన వేసుకొని ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి మొట్టమొదటి విద్యార్థి, ఆనాడు విద్యార్థి దశగా నేను. మరి వివేకానంద రెడ్డి గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో లేదు కడపలో ఒక విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు, అతనికి నేను పోయి సంఘీభావం తెలపాల్సిందే అనేసి పోలీసులతో కొట్లాడి రాత్రి 12 గంటల సమయంలో నాకు వచ్చి సంఘీభావం తెలిపిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఒక విద్యార్థి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే మనం ఒక ప్రజా ప్రతినిధులుగా ఉండి మనం రోడ్ల మీద తిరిగితే రేపు పొద్దున భవిష్యత్తు ఉండదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రవీంద్రనాథ్ రెడ్డి కానీ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, కొరమొట్ట శ్రీనివాసులు కానీ, ఆదినారాయణ కానీ అందరూ కూడా తెల్లవారే టెంట్ వేసుకొని ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. అటువంటి ఉద్యమంలోంచి పుట్టినటువంటి వాణ్ణి నేను. మరి నాకు ఆత్మగౌరవం అనేది ఉంది. సుధాకర్ యాదవ్ దగ్గర భజన చేయలేను, భజన అంటూ చేసే బ్యాచ్ నీకుంది. నేను భజన చేసే రకం కాదు. నా సత్తా ఏందో, మా సత్తా ఏందో చూస్తావు నువ్వు రాబోయే రోజుల్లో. మరి ఇన్ని తర్వాత ఈ పార్టీలో కొనసాగడం సబబు కాదు. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మరణంతోనే సిద్ధాంతాలు కోల్పోయింది. ఇప్పుడంతా కూడా కార్పొరేట్ సిస్టమ్. సుధాకర్ యాదవ్ గారికి ఒక డబ్బు అర్హత తప్ప రాజకీయంగా పోటీ చేసేటువంటి అర్హత ఎక్కడే కానీ లేదు. అతని ఆలోచన ఎట్లా ఉందంటే శివుని కన్నా కంఠంలో ఇష్టం ఉంటుంది. కానీ సుధాకర్ యాదవ్ గారికి అరికాల నుంచి అరనెత్తి వరకు ఇష్టం. ఏ ఒక్కడు నాయకునిగా తయారు కాకూడదు. మరి ఎందుకు ఈరోజు నేను పార్టీలో చేరుతున్నానంటే జగనన్న చేసేటువంటి సంక్షేమం, ఈరోజు జగనన్న చేసేటువంటి సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో కులము చూడకుండా, మతము చూడకుండా ప్రతి గడపకు వెళ్ళేసి వాలంటీర్ నీకు అర్హత ఉందా పింఛన్ తీసుకో, నీకు అర్హత ఉందా రేషన్ కార్డు తీసుకో అనేసి స్వచ్ఛందంగా ఏ రాజకీయ పరపతి లేకుండా ఈరోజు జగనన్న సంక్షేమం చేస్తూ ఉన్నాడు. మరి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. మరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ కడప జిల్లాలో పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి కానీ మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించిన రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. సోదరులారా, ఈ వైసీపీ ప్రభుత్వంలో నేను కూడా ఒక క్రియాశీలకమైనటువంటి నాయకునిగా ఉన్నా కూడా అన్ని సంక్షేమ పథకాలు నా గడప దొక్కాయి. మరి అందుకు నేను జగనన్నను మెచ్చుకుంటూ ఇటువంటి నాయకుని ఆధ్వర్యంలో మనం పనిచేయాలా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు పార్టీ పెద్దల ఆహ్వానం మేరకు పార్టీ మారదలుచుకున్నా. అన్నిటికన్నా మించి సామాజిక న్యాయం స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాల వారు కేవలం ఓటర్లుగానే, పల్లకీలు మోసేలుగానే, భుజాలు కాయలు కాసేవాళ్ళుగా మిగిలిపోయారు. ఓట్లకే పరిమితారు తప్ప రాజ్యాంగ పదవులను దూరం పెట్టినటువంటి పాలకులు, పార్టీలు అనేకం చూశాం. కానీ జగనన్న వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారిని, దళిత మైనార్టీ గిరిజన వర్గాలందరికీ కూడా రాజ్యాంగ పదవుల్లో భాగస్వామ్యం చేయాలా, వాళ్ళకంటూ అధికార హోదా కల్పించాలని ఈరోజు అనేక నామినేటెడ్ పదవులు దాదాపు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ కూడా చైర్మన్ ఇచ్చి వాళ్ళకు రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటా ఉన్నాడు. ఇదే జగనన్న సామాజిక న్యాయం. అందుకే నేను అంటా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డిని అభినవ అంబేద్కర్గా వర్ణిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డిని జ్యోతిరావు పూలేగా నేను బడుగు బలహీన వర్గాల పక్షాన పేర్కొంటా ఉన్నా.
జగనన్న పార్టీలోనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటేనే నాలాంటి వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. నాలాంటి వాటికే కాదు, ఈ మైదుకూరు నియోజకవర్గంలో ఎవరైతే సుధాకర్ యాదవ్ తరఫున మోసపోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాండి, మీకు భవిష్యత్తు ఉంటుంది అనేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే కేవలం రెడ్లను ఓటు బ్యాంకే కలిసి వస్తూ ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి, రెడ్లను ఓటు బ్యాంకుగానే చూస్తూ ఉన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. ఎలక్షన్ అయిపోయిన గ్రహపాటునో ఇతనికి కానీ ఎమ్మెల్యే అయితే ఓట్లేస్తే ఈ నియోజకవర్గంలో గ్రామాలు కక్షలు అవుతాయి. చెట్టుకాడ, చేమకాడ, పుట్టకాడ, వంకకాడ, వాగుకాడ, గెనంకాడ ప్రతి చోట కూడా గ్రామ కక్షలు మొదలవుతాయి. ప్రోత్సహిస్తాడు. ఒక సామాజిక వర్గం మైదుకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కండవేసి కూర్చుంటుంది ఇంకా పంచాయతీలు చేసేదానికి. ఎందుకు ఈ మాట చెప్తానంటే సుధాకర్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా పార్టీ మీటింగ్లో కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా ఉచ్చరించాలంటే, అయ్యా నేను 2 సార్లు ఓడిపోయాను, ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అనాల. కానీ సుధాకర్ యాదవ్ గారు ఆ మాట మాట్లాడి ఎప్పుడు కూడా మైకు తీసుకున్నప్పటి నుంచి నేను ఎమ్మెల్యే అవుతా మిమ్మల్ని దొక్కుతా, నేను ఎమ్మెల్యే అవుతా మిమ్మల్ని తొక్కుతా, ఊరిసి పెట్టాలా. ఎస్, మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి నియోజక ప్రజలు కూడా ఒకదానికి సిద్ధమయ్యారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని శాశ్వతంగా ఈ నియోజకవర్గం నుంచి తొక్కేదానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నువ్వు గ్రహించు. మరి ఇంకొక విషయం, ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా మరి చంద్రబాబు నాయుడు పొత్తు ఏర్పాటు చేసుకుంటామంటున్నాం. మా పొత్తు చాలా పవిత్రమైనది అంటున్నాం. మరి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కానీ ఓటర్లకు వెళ్తాను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. అయ్యా మరి 2014 నుంచి మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు, 2014 నుంచి జనసేనతో పొత్తున్నారు. ఆ రోజు ఎందుకు మీరు ఇడిపోయారు? ఆ రోజు మీరు బీజేపీతో ఎందుకు పక్కకి వెళ్ళారు? ఈరోజు అంతలోనే ప్రతిపక్షంలో ఈ 5 ఏళ్లలో మీకు జనసేనకు బీజేపీకి కలిసినటువంటి ఆ అక్రమ సంబంధం ఏందో ఒకసారి ప్రజలకు చెప్పండి. మరి ఇవన్నీ లేకుండా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిగా పోతున్నారు. సోదరులారా, దయచేసి కూడా ఇంకో విషయం కూడా మీడియా పూర్వంగా చెప్తా ఉన్నా. మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులను ఉద్దేశించి నేను మాట్లాడుతా ఉన్నా. ముస్లిం సోదరులకు ఒకటే విజ్ఞప్తి, అక్కడేమో తెలంగాణలో హోమ్ మినిస్టరు సాక్షాత్ హోమ్ మినిస్టర్ అమిత్ షా వచ్చేసి ఏమంటాడు, ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చే ముస్లింస్ రిజర్వేషన్ తీసేస్తా ఉన్నాడు. ముస్లింలకు ఈరోజు రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇస్తే రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే ముస్లింస్ రిజర్వేషన్ తీస్తామన్నటువంటి బీజేపీతో ఈ చంద్రబాబు నాయుడు పొత్తు కలుపుకున్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు మీరు ఒక్కటే ఆలోచించాలా, అక్కడ మీ సామాజిక వర్గానికి మీ జాతిని ఉద్దేశించి అంత అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు సుధాకర్ యాదవ్ గారికి ఓటేయడం సబబా ఒకసారి మీరు ఆలోచించుకోమని అడుగుతా ఉన్నా. మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి కాపు సోదరులు మరి ఆనాడు జనసేన పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకున్నారు. మరి 19 వచ్చేదలికే అతని నానా మాటలు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఏమవసరం వచ్చింది అతన్ని పొగుడుతూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఏంటంటే ఊసరవిల్లి లెక్క, అవసరం లెక్క. మరి జగనన్న అంటలేదు 2009లో నాన్న మరణాంతరం నాన్న ఆశయాల కోసం నేనంటూ ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలా, నాన్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒకటే ఉద్దేశంతో ఆనాటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి ఆ పోరాటం మరి ఒక నిమిషం అయిపోయి ఇంకోటి అయిపోయింది